నమస్తే. నేను మీ వెంకట్. తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోని ప్రభుత్వం. అసలు తెలంగాణ ఉద్యమకారులు లేనిది తెలంగాణ రాష్ట్రం ఎక్కడిది? మీరు ముఖ్యమంత్రులు అయ్యేవాళ్ళా? మీరు మంత్రులు అయ్యేవాళ్ళా? మిత్రులారా, ముందుగా మన ఏవిఎం తెలుగు ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోను ప్రతి ఒక్కరు లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అసలు తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి ఏంటి? అసలు నిజంగా వాస్తవంగా మనం మాట్లాడుకుంటే అసలు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వారు తెలంగాణ ఉద్యమకారులు. అసలు తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే ఇవాళ ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదు. ఈ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కావడం వల్లనే కేసీఆర్ గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ముఖ్యమంత్రి, వారి క్యాబినెట్, వారి యొక్క పార్టీ అధికారంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్నది. సరే, వాళ్ళు పట్టించుకోలేదు. కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులను అసలు పట్టించుకున్న పాపాన పోలేదు. వాస్తవమైన విషయం. సరే, మీరు కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎన్నికల్లో మేనిఫెస్టోలో హామీలిచ్చి, గొప్ప గొప్ప హామీలిచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యమకారులను ఆదుకుంటాం, వారికి ఖచ్చితంగా న్యాయం చేస్తాం అని మీరు గొప్ప గొప్ప మాటలు, గొప్ప గొప్ప హామీలు ఇవ్వడం జరిగింది కదా. మరి ఏంటి ఈ పరిస్థితి అసలు? కాంగ్రెస్ పార్టీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి దాదాపు ఇప్పటికే 2 ఏళ్ళని అర్థం పూర్తి అవుతుంది. మరి ఇంకెప్పుడు మరి తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకున్నది మీరు? ఇంకెప్పుడు మిమ్మల్ని? అసలు వాస్తవంగా వారి పరిస్థితి ఎట్లా ఉంది? తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఆర్థికంగా నష్టపోయారు పెద్ద మొత్తంలో. ఒక పక్కగా రాజకీయంగా నష్టపోయారు. వ్యక్తిగత జీవితాలు చాలామంది నాశనమైనయి. వాస్తవమైన విషయం ఇది. చాలా కోల్పోవడం జరిగింది. ఇది వాస్తవం. కుటుంబాలు కోల్పోవడం జరిగింది. చాలామంది పెద్ద మొత్తంలో అమరులయ్యారు తెలంగాణ ఉద్యమం కోసం. చాలామంది ఆత్మహత్యలు చేసుకునే వారు ఉన్నారు పెద్ద మొత్తంలో. వారి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి లేదు. తెలంగాణ కోసం చాలామంది ఫైట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఉద్యమం చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇంకెప్పుడు ఇంకా మీరు 2 ఏళ్ళ అర్థం పూర్తి అయిపోయింది. ఇంకెప్పుడు వారిని ఆదుకునేది తెలంగాణ ఉద్యమకారుల పరిస్థితి? నిజంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఇది. వాస్తవంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంకెప్పుడు ఇక ఈ ప్రభుత్వం ఉండేది దాదాపు ఇంకా 2 ఏళ్ళు ఉంటుందా? మరి ఇంకా 3 నెలలు అటు ఇటు ఉంటే ఉండొచ్చు. ఓకే. ఇంకెప్పుడండి? మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ కదా. మీరే ఎన్నికల్లో పెద్ద ప్రచారం చేసుకోవడం జరిగింది కదా కాంగ్రెస్ పార్టీ. వాస్తవంగా మీరిచ్చిన మాటే కదా. మీరు పలికినటువంటి మాటలే కదా. మీరు పదే పదే చెప్పినటువంటి మాటలే కదా. సరే, గతంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారులను వాస్తవంగా పట్టించుకుని పాపాన పోలేదు. అందుకే కదా మీకు ఓటేసింది. తెలంగాణ ఉద్యమకారులంతా తెలంగాణ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా వారిని గద్దెదించింది కూడా తెలంగాణ ఉద్యమకారులే కదా. బీఆర్ఎస్ పార్టీ ఓడగొట్టింది కూడా తెలంగాణ ఉద్యమకారులే కదా. తెలంగాణ ఉద్యమకారులకు సముచిత స్థానం కల్పించడం లేదు, వారికి న్యాయం చేయట్లేదు, తెలంగాణ ఉద్యమకారులను పట్టించుకోవట్లేదనే కదా బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టి మీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. మీకు ఓటేసింది అందుకే కదా తెలంగాణ ఉద్యమకారులంతా కూడా. ఎందుకంటే మీరు ఎన్నికల్లో పెద్ద పెద్ద హామీలు ఇవ్వడం జరిగింది. మేనిఫెస్టోలో పెట్టిరు కదా స్వయంగా మీరు. బహిరంగ సభల్లో కూడా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసి మీ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసుకోవడం జరిగింది కదా. కనీసం వారికి ఇచ్చేటువంటి వారితోని తెలంగాణ ఉద్యమకారులను పిలుచుకొని వారితో కనీసం చర్చలు చేసేటువంటి సమయం మీకు దొరకట్లేదా? వారితో మాట్లాడే అవకాశం ఇవ్వరా కనీసం? వారి గురించి కనీసం సరే, శాసనసభ సమావేశాలు ఇన్ని రోజుల నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. కనీసం తెలంగాణ ఉద్యమకారుల గురించి కనీసం ఒక్కరోజు ఒక గంట కూడా సమయం కేటాయించి వారి సమస్యలేంది, వారి పరిస్థితి ఏంది, అసలు తెలంగాణ ఉద్యమకారుల కోసం మనం ఏం చేస్తే బాగుంటారు, కనీసం ఒక చర్చ పెట్టే పరిస్థితి లేదా? వాస్తవమైన చాలా బాధాకరమైన విషయం ఇది. ఇంకెప్పుడు మీరు న్యాయం చేస్తారు తెలంగాణ ఉద్యమకారులకు? వాస్తవంగా చాలా దయనీయమైనటువంటి పరిస్థితి ఉంది. ఇల్లు లేనటువంటి వారు చాలామంది ఉన్నారు. ఉపాధి లేనటువంటి చాలామంది ఉన్నారు. ఉపాధి లేక వాళ్ళ బ్రతుకు, రోజువారీ నిత్య బ్రతుకు ముందుకు సాగాలంటే కూడా చాలా కష్టంతో కూడుకున్న వ్యవస్థలు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికి కూడా చాలా అప్పుల పాలైనటువంటి ఉన్న వాళ్ళు ఉన్నారు. అసలు వాస్తవంగా కొందరి జీవితాలు అయితే నిజంగా వ్యక్తిగత జీవితాలు కూడా చాలా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. నాశనమైనవి వాస్తవంగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు ఎవరండి? ఇప్పుడు పెద్ద పెద్ద మంత్రుల స్థానాల్లో గతంలో బీఆర్ఎస్ పార్టీ అట్లే చేసింది. తెలంగాణ ఉద్యమకారులకు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఎక్కడ కీలక స్థానాలు అవకాశాలను కల్పించలేదు. ఆ కోపంతోటే కదా మీకు అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీకి. సరే, మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు తెలంగాణ ఉద్యమకారులను గుర్తించట్లేదు. ప్రభుత్వంలో ఎక్కువ పెద్ద ప్రియారిటీ ఇవ్వట్లేదు. పార్టీలో ఇవ్వట్లేదు. ముఖ్యంగా కనీసం తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళకు మీరు ఇచ్చినటువంటి హామీలు వాళ్ళు
వాళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ ఉద్యమకారులు వాస్తవంగా మనం ఒకసారి ఆలోచిస్తే? ఏమైనా గొప్ప గొప్ప కోరికలు కోరుకుంటుర్రా వారు? అలాంటియేం లేవు గదా! అలా చిన్న చిన్న కోరికలు కోరుకుంటుర్రు. మీరిచ్చినయే గదా హామీలు. వాళ్ళకి ఇంటి స్థలం ఇస్తామన్నారు. 250 గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని మీరే ప్రకటించిర్రు గదా! అది ఇవ్వండి గదా! అదే మీరిచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి గదా! అవే అడుగుతున్నారు గదా! అవే డిమాండ్ చేస్తున్నారు గదా! ఉపాధి లేనటువంటికి వారికి కొంచెం ఉపాధిని చూపెట్టండి వాస్తవంగా. అది మీ బాధ్యతే గదా! ప్రభుత్వం బాధ్యత గదా! చాలామంది అప్పుల పాలైన వాళ్ళున్నారు వాస్తవంగా. ఉపాధి లేక రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి గూడా. తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి చాలామంది కుటుంబాల్లో ఉన్నదండి. ఇది వాస్తవమైన విషయం. సరే బయటకి కొంతమంది చెప్పుకోవడానికి మొహమాట పడుతున్నారు కావచ్చు. ఇది వాస్తవమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు చాలా నష్టాలున్నారు. దాదాపు ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్నారిప్పుడు వాళ్ళు. కొంతమంది రాజకీయాలకు దూరంగా వ్యక్తిగత జీవితాలు కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇది వాస్తవమైన విషయమే గదా! తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు, పెద్ద ఎత్తున వివిధ సంఘాల్లో ఉన్నటువంటి వారు పాల్గొన్నారు, మహిళలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరి పాత్ర ఉద్యోగస్తులు చాలామంది పాత్ర ఉంది గదా! తెలంగాణ సాధించడంలో. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటుండు. అంటే మీకోసమేనా ఈ తెలంగాణ రాష్ట్రం ఏం తెచ్చుకుంది, కొట్లాడి సాధించి తెచ్చుకుంది, మన తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది? ఓన్లీ కేవలం రాజకీయంగా రాజకీయ నాయకులు పబ్బం గడుపుకోవడానికేనా? ఇది చాలా బాధాకరమైన విషయం. ఇంకెప్పుడు వాస్తవంగా నిన్న ఒకరిద్దరు ఎమ్మెల్సీలు ఏదో మాట్లాడినట్టున్నారు వాస్తవంగా శాసన మండలి సమావేశంలో. అది ఆహ్, శాసనసభలో మాత్రం చర్చ అస్సలకు రాలే. ఏ ఒక్క ఎమ్మెల్యే గూడా అసలు దీని గురించి చర్చ పెట్టరు. సరే ఎనీ పార్టీ, ఏ పార్టీ అయినా గూడా అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. ఎందుకు ఎమ్మెల్యేలు మీరు ఉండి వాస్తవంగా తెలంగాణ ఉద్యమకారుల ప్రస్తావన శాసనసభలో మీరు తీసుకురాకపోతే అసలు మీరు ఎమ్మెల్యేలుగా ఉండి ఎందుకు? ఎవరి కోసం మీరు శాసనసభలో మాట్లాడుతా ఉన్నారు? ఎవరి సమస్యలపై మీరు మాట్లాడుతా ఉన్నారు? నిజంగా ప్రజా సమస్యలపై చర్చ జరుగుతా ఉందా అక్కడ? ఒకరినొకరు తిట్టుకోవడం. ఒక పార్టీపై ఇంకో పార్టీ దుమ్మెత్తి పోసుకోవడం. గతాలను తవ్వుకోవడం. వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడం. వ్యక్తిగత కుటుంబాలకు ఇంకా. వ్యక్తిగతం కాదు. కుటుంబ సభ్యులను కూడా తీసుకొచ్చి పెద్ద చర్చ పెట్టుకోవడం. ఆ! ఎంత అన్యాయం అండి. ఒక్క నిమిషం, ఒక సెకనుకు కొన్ని లక్షల రూపాయల ఖర్చు శాసనసభ సమావేశం జరుగుతుందంటే. ప్రజా సమస్యలు చర్చకు రావాలి. ప్రజా సమస్యలపై మాట్లాడాలి. ఏ గ్రామంలో, ఏ మండలంలో, ఎమ్మెల్యే నియోజకవర్గంలో, ఏ శాసనసభ నియోజకవర్గంలో ప్రజా సమస్యలు ఏమున్నాయి? ప్రజలకు ఏం కోరుకుంటుర్రు? ప్రజలకు ఎక్కడ ఇబ్బంది ఉంది? ప్రజల సౌలభ్యం కోసం ఇంకా ఎలాంటి అభివృద్ధి జరగాలి? ఎలాంటి కార్యక్రమాలు చేయాలి? శాఖల వారీగా గూడా చర్చ జరగాలి. అలాంటి నిజంగా వాస్తవంగా జరుగుతుందా శాసనసభలో? జరగట్లేదు. ఏం చర్చ జరుగుతున్నాయి? ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి బాధ్యతలు వ్యవహరించినటు వారిపై విమర్శలు జేయాలె. ఆ పార్టోళ్ళు ఈ ముఖ్యమంత్రి, ఈ మంత్రులను విమర్శ జేయాలె. ఈ పార్టీ ఆ పార్టీని విమర్శించాలె. ఆ పార్టీ ఈ పార్టీని విమర్శించాలె. ఇదే కథం. సమయం గడిచిపోతది. లేచిపోవడమే మళ్ళీ ఎక్కడో అక్కడ. ఇదేనా మీరు మాట్లాడేది? ప్రజల కోసం కొట్లాడేది, ప్రజల కోసం మాట్లాడేది, ప్రజల కోసం పనిజేసేది? ప్రజా ప్రభుత్వాలంటారు, ప్రజాపాలన అంటారు. ప్రజా సమస్యలను శాసనసభలో చర్చ పెట్టండి వాస్తవంగా. అలాంటి చర్చ గాదు. ఒక్క నిమిషానికి కొన్ని లక్షల రూపాయల ఖర్చవుతుందండి శాసనసభ సమావేశాల్లో. ఆ డబ్బంతా మాదండి, మీది గాదు. మా ప్రజలది. వాస్తవంగా ఎంత చెమటోడ్చి, కష్టపడి మీకు పన్నుల రూపంలో కడితే అండి మీరు పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటుర్రు గదా! వాస్తవమైన విషయం గదా ఇది. నిజంగా ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరిచ్చేటువంటి హామీలు తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేకంగా మీరు ఇస్తామన్న మాటను నిలబెట్టుకోండి. మీరిచ్చిన మాటకు కట్టుబడి ఉండండి. కనీసం ఇప్పుడైనా ఇప్పటికే చాలా లేట్ అవుతుంది వాస్తవంగా. వారికి అవకాశం ఉన్నటువంటి మీరిచ్చిన మాటలను మొత్తం నిలబెట్టుకొని మీరు హామీలను నెరవేర్చండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే చాలా ఎదురు చూస్తా ఉన్నారు. సరే కనీసం ఒక గుర్తింపు కార్డ్ ఇవ్వలేరా ఈ ప్రభుత్వం? ఎందుకంటే నిజంగా చెప్తా వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మాకు ఆత్మ గౌరవం ముఖ్యం అనేది గదా! ఒక గుర్తింపు కార్డ్ అండి. తెలంగాణ ఉద్యమకారుడు అనే ఒక గుర్తింపు కార్డు ఇవ్వలేని పరిస్థితులు గత 10 ఏండ్లు బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎళ్ళిపోయింది. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తున్నారు. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఒక గుర్తింపు కార్డు. నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిని అని ఒక గుర్తింపు కార్డు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మీరు దయనీయమైనటువంటి పరిస్థితిలో మీరు ఉన్నారంటే ఇక ఎందుకండి నాకసలు ఈ ప్రభుత్వాలు ఎందుకు? ఈ పాలనలు ఎందుకు? అసలు ఎవరి కోసం పాలన జరుగుతా ఉన్నాయి?
వాటికి కూడా కొద్దిగా ఏమైనా పెద్ద పెద్ద వేల వేల కోట్ల బడ్జెట్ అవసరాలా? ఒక గుర్తింపు కార్డ్ అండి. ఒక ఐడీ కార్డ్. అంటే నేను ఒక తెలంగాణ ఉద్యమకారుడిని అని ఒక ఆత్మ గౌరవం కోసం, ఆత్మ తృప్తి కోసమే గదా అది వాళ్ళు అడిగేది. ఒక ఐడెంటిటీ కోసం, ఒక ఐడెంటిటీ కార్డ్ అండి. గుర్తింపు కార్డ్ కోసం. ఆ మాత్రం గూడా మీరు ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వాలు ఉన్నాయా వాస్తవంగా? చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. ఎంత బాధాకరమైన విషయం అంటే ఇవి. వాస్తవమైన విషయమే గదా ఇది. వాళ్ళు వాళ్ళేమో కో వాళ్ళు మిమ్మల్ని డిమాండ్ చేసేది వాళ్ళు మిమ్మల్ని అడిగేదంతా గూడా ఏదో గొంతెమ్మ కోరికలు మాత్రం ఎక్కడ గూడా అడగట్లేదు, మాట్లాడట్లేదు, డిమాండ్ చేయట్లేదు. మీరిచ్చిన హామీలనే నిలబెట్టుకోండి అని పదే పదే మీకు గుర్తు చేస్తా ఉన్నారు. వాళ్ళు తెలంగాణ ఉద్యమకారులొచ్చి రోడ్ల మీద ధర్నాలు చేయడం ఏందండి? అలాంటి పరిస్థితి ఎందుకు తీసుకొస్తున్నారు? తెలంగాణ ఉద్యమకారులను గౌరవించాలి. ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అది చరిత్ర అండి. తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ లేదు. తెలంగాణ ఉద్యమకారులు లేకపోతే తెలంగాణ లేదండి. వాస్తవమైన విషయం గదా ఇది. ఇవాళ మీరంతా గూడా ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా మీరు ఈరోజు ఈ పట్టాభిషేకాలు చేసుకొని మీరు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్నారంటే తెలంగాణ ఉద్యమకారుల పాత్ర ద్వారా జరుగుతుంది గదా! ఇది వాస్తవమైన విషయమే గదా! మరి వారికి సముచిత స్థానాన్ని కల్పించాలి గదా! ప్రతి చోట. ఇది ఇప్పటికైనా ప్రభుత్వం చాలా లేట్ చేస్తా ఉంది. ఇది చాలా వ్యతిరేకతను మూటగట్టుకునే ప్రమాదం మాత్రం ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి, ప్రభుత్వానికి మాత్రం ఉన్నది. ఖచ్చితంగా ఇది కొంత వ్యతిరేకత మాత్రం చాలా తెలంగాణ ఉద్యమకారుల్లో ప్రారంభమైంది. ఇది మరీ ఎక్కువ కాకముందే అరికట్టుకోవాల్సిన అవసరం ఉంది. బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు న్యాయమైనటువంటి డిమాండ్లు ఏమైతే ఉన్నాయో, న్యాయమైనటువంటి మీరిచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో మీరిచ్చినటువంటి హామీలను తప్పకుండా ప్రతి ఒక్కటి నెరవేర్చాలని గూడా మనం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.